నమస్తే. డీలిమిటేషన్ అంశానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీల స్పందన ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ డీలిమిటేషన్‌కి మద్దతు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ సర్కార్ ఉంది. ఎన్డీఏ సర్కార్‌లో ఉన్న భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీలకు ఎక్కడా ఎలాంటి అభ్యంతరం డీలిమిటేషన్ బిల్ పైన ఉన్నట్టు కనిపించట్లేదు. వాళ్ళెవరు కూడా అటువంటి అభ్యంతరాలు గాని, సవరణలు గాని, సూచనలు గాని చేసే ఆలోచనలో కూడా లేరు. కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్‌కి తమ మద్దతు ఉంది అని ప్రకటిస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డీలిమిటేషన్‌కి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పింది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ డీలిమిటేషన్‌కి సహకరించేలేదు. డీలిమిటేషన్ అనేది శాస్త్రీయంగా జరగట్లేదు. దక్షిణాది ప్రాంతాలకు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే మాట్లాడుతూ వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ కూడా రాశారు. ఈ అంశంపైన స్పందిద్దాం, ఈ అంశంపైన కలిసి పోరాటం చేద్దామని. అదే సమయంలో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కూడా డీలిమిటేషన్ పైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది. డీలిమిటేషన్ ప్రక్రియ పైన తమకున్న అభ్యంతరాన్ని తొలిసారిగా ఈ రోజు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సో బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాల గురించి ఒకసారి చూస్తే మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంపూర్ణంగా మద్దతిస్తుంది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మద్దతిస్తున్నాయి. సో దక్షిణాదిలో ఒక ఆంధ్రప్రదేశ్ సంపూర్ణంగా మద్దతిస్తుంటే తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని బలంగా వ్యతిరేకిస్తామని చెప్తోంది. అవసరమైతే కేసీఆర్ నాయకత్వంలో దక్షిణాది నేతలంతా కలిసి ఉద్యమం చేస్తాం, కేసీఆర్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రేజ్ చేస్తున్న అభ్యంతరాలు దేశంలో చాలా రాజకీయ పార్టీలు రేజ్ చేస్తున్న అభ్యంతరాలకి దగ్గరగానే ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు 50% సీట్ల పెంపు ఉంటుందని చెప్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ 50% పెంపు ఉంటుందనే విషయం బిల్లులో ఎక్కడ క్లియర్ గా లేదు, అస్పష్టంగా ఉంది అని చెప్తున్నారు. ఇప్పటివరకు 50% పెంచితే కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన నేతలు మాట్లాడుతూ ఉంటే అసలు 50% పెంచుతారనే అంశాన్ని కూడా బిల్లులో స్పష్టంగా పెట్టలేదు అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. అదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము మద్దతు ఇస్తాం, కానీ డీలిమిటేషన్ బిల్లు విషయంలో మాత్రం మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదు. 24% ప్రస్తుతం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంటు సభ్యుల పర్సంటేజ్ ఉంది. ఆ 24%లో 0.01% తగ్గిన ఒప్పుకునే ప్రసక్తే లేదు అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. 24% ఉన్నప్పటికీ నష్టం జరుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట అయితే 24% తగ్గకూడదు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాటగా ఉంది. అదే సమయంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 50% మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చాం. అలాగే మార్కెట్ కమిటీ లాంటి వాటిలో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చాం. తెలంగాణలో మహిళలకు రాజకీయ ప్రాధాన్యాన్ని పెంచిన మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అసెంబ్లీలోను, శాసన మండలిలోను తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. గతంలో పార్లమెంట్ లో ఈ అంశంపై చర్చ జరిగిన సందర్భంగా కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకి అన్కండిషనల్ గా మద్దతు ఇచ్చాం. ఇప్పుడు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకి మేము మద్దతిస్తాం కానీ మహిళా రిజర్వేషన్ బిల్ ని పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఏంటి? పోస్ట్ డేటెడ్ చెక్ లాగా దాన్ని ఉంచాల్సిన అవసరం ఏంటి? 2029లో అమలు చేయాల్సిన అవసరం ఏంటి? డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్ ఎందుకు అమలు అవ్వాలి? ఇప్పటికిప్పుడు ఎందుకు అమలు కాకూడదు? 243 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ 243 పార్లమెంటు స్థానాల్లో 33% మహిళలకి ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనే సీట్లు కేటాయించండి అనేది ఆయన కోరుతున్నమాట. అలాగే తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇప్పుడే ఇవ్వండి అనేది ఆయన కోరుతున్నమాట. డీలిమిటేషన్ ప్రక్రియ 1971లో జరిగిన సందర్భంగా జనాభా ప్రాతిపదికన జరిగితే ఇప్పుడు మాత్రం జనాభా ప్రాతిపదికన కాకుండా 50% పెంచుతామనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేస్తోంది? ఎందుకు ఇటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది? జనాభా పెరుగుదలని కంట్రోల్ చేయాలని దేశం నిర్ణయించిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలు చాలా జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట విని జనాభా నియంత్రణని పాటించాయి. అటువంటి జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ఎలా అన్యాయం చేస్తారు అనేది కేటీఆర్ వేస్తున్న ప్రశ్న. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రసక్తి వస్తే ఊరుకోబోమని చెప్తున్నారు. 1971లో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగినప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్న డీలిమిటేషన్ ని మీరు అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జనాభా గణన చేయకపోగా 2021లో జనాభా గణన జరగాల్సి ఉంది, ప్రతి 10 ఏళ్లకోసారి జరిగేది. 2021లో మీరు చేయకుండా దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చి సో ఇప్పుడు 29లో మేము డీలిమిటేషన్ చేస్తాం, 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తామని చెప్పడం ఏ రకంగా సహేతుకంగా ఉంది? 15 సంవత్సరాల క్రితం జనాభా లెక్కల్ని బేస్ చేసుకుని
ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియని ఏ రకంగా ముందుకు తీసుకొస్తారు అనేది కేటీఆర్ వేస్తున్న ప్రశ్న. సో డీలిమిటేషన్ అంశానికి సంబంధించి అనవసర కన్ఫ్యూజన్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. ఇప్పటికిప్పుడు దీన్ని తీసుకురావడం వెనుక 2019 సెన్సెస్ ప్రకారం చేస్తామని చెప్పడం వెనుక 50% సీట్లు పెంచుతామని చెప్పడం వెనుక వీటన్నిటిని కూడా చూస్తే చాలా అస్పష్టంగా ఉన్నాయి తప్ప ఎటువంటి క్లారిటీ లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి కూడా చిత్తశుద్ధి నిజంగా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి తక్షణ వాటిని అమలు చేయాలి. పోస్ట్ డేటెడ్ చెక్ లాగా 29 దాకా ఉంచాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. సో దక్షిణాది రాష్ట్రాల్లోని తెలంగాణ కూడా సంపూర్ణంగా డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పింది. మరోవైపు ఈ డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ఇండీ కూటమికి సంబంధించిన నేతల సమావేశం మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగింది. సో ఈ సమావేశంలో కూడా ఇండీ కూటమి పూర్తిగా ఈ బిల్లును వ్యతిరేకించాలి, వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అయితే పార్టీకి సంబంధించిన ఎంపీలకు విప్ కూడా జారీ చేసింది. సో ఇండీ కూటమికి సంబంధించిన ఎంపీలంతా కూడా వ్యతిరేకిస్తే రాజ్యాంగ సవరణ చేయాల్సిన అంశం కాబట్టి 131వ రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంది కాబట్టి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అంశానికి సంబంధించి 2/3 మెజారిటీ కావాల్సి ఉంటుంది. ఇండీ కూటమికి సంబంధించిన నేతలంతా దీనికి వ్యతిరేకంగా ఓటేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్ కి 2/3 మెజారిటీ వచ్చే అవకాశం చాలా తక్కువగా కనపడుతోంది. సో ఇటు ఎన్డీ కూటమిలోను అటు ఎన్డీఏ కూటమిలోను లేకుండా బయట నుంచి ఉన్న పార్టీలు, బీఆర్ఎస్ లాంటి పార్టీలు, టీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు ఇటువంటి పార్టీల మద్దతు తీసుకొని బిల్లును గట్టెక్కించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు కనపడుతోంది. సో బీఆర్ఎస్ పార్టీ అటువంటి బిల్లుకి మేము మద్దతు ఇవ్వమని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే డీలిమిటేషన్ బిల్ అమలుకు సంబంధించి ఆమోదం పొందడానికి సంబంధించిన అంశంపైన ఉత్కంఠ కనపడుతోంది. సో బీఆర్ఎస్ పార్టీ రైజ్ చేసిన అంశాలపైన కేంద్రం క్లారిటీ ఇస్తుందా, బీఆర్ఎస్ పార్టీని ఒప్పించే ప్రయత్నం చేస్తుందా? బీఆర్ఎస్ పార్టీ మేము డీలిమిటేషన్ అంశానికి సంబంధించి 2011 సెన్సెస్ కావచ్చు, సో 2000 అలాగే 50% పెంపు అంశానికి సంబంధించి కావచ్చు, 25% తగ్గితే ఊరుకోమనే అంశానికి సంబంధించి చాలా గట్టిగా ఉన్న నేపథ్యంలో అవసరమైతే కేంద్రపై పోరాటం కూడా చేస్తామని చెప్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు పైన ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది చూడాల్సి ఉంది.